నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఓ కేసులోని విషయం ఏంటి అంటే ముగ్గురు సిస్టర్స్ కలిసి వారి యొక్క బ్రదర్స్ మీద పార్టీషన్ కోరుతూ సివిల్ న్యాయస్థానంలో దావా ఫైల్ చేసినారు. కేసు యొక్క హియరింగ్స్ మొదలైనవి. కేసు ట్రయల్ మొదలైనప్పుడు ముగ్గురు సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో కేసు వేసిన సిస్టర్స్, అందులో ఒకరు మాత్రమే హియరింగ్కి అపియర్ అయ్యి అంటే కోర్టుకు హాజరయ్యి మిగతా ఇద్దరు సిస్టర్లు కోర్టుకు హాజరు కాలేదు. ఇలాంటి సందర్భం ఏర్పడినప్పుడు ఎవరైతే కోర్టుకు హాజరు కాలేదో వాళ్లకు వాటా వస్తుందా రాదా అని అంటే మిత్రులారా, మన దేశంలో సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి అనే చట్టం ఉంది. ఈ సిపిసి చట్ట ప్రకారంగా కేసు వేసినటువంటి వ్యక్తులు న్యాయస్థానానికి హాజరు కాకపోతే 2-3 వాయిదాలు హాజరు కాకపోతే న్యాయస్థానము డిస్మిస్ ఫర్ డిఫాల్ట్ అనే కారణంతో ఆ కేసును ఆ దావాని డిస్మిస్ చేసేస్తుంది. ఈ పార్టీషన్ కేసులలో ముగ్గురు సిస్టర్స్ కలిసి దావా వేశారు. అందులో ఇద్దరు రాలేదు, ఒకరు మాత్రమే కోర్టుకు హాజరయ్యారు. అయినా న్యాయస్థానము ఆర్డర్ 9 సిపిసి చట్టంలోని ఆర్డర్ 9 రూల్ 10 ప్రకారంగా విచారణను కొనసాగిస్తుంది, ట్రయల్ నిర్వహిస్తుంది. ఈ ట్రయల్ అంతా ముగిసిన తర్వాత న్యాయస్థానము ఒక డిక్రీని ఇస్తుంది. ఆ డిక్రీలో, ప్రిలిమినరీ డిక్రీలో, ఆ తర్వాత ఇచ్చే ఫైనల్ డిక్రీలో ఎన్ని వాటాలనైతే కోరారో అన్ని వాటాలుగా ప్రాపర్టీని విభజన చేస్తూ న్యాయస్థానం తీర్పిస్తే ఎవరైతే కోర్టుకు హాజరు కాలేదో ఆ సిస్టర్స్కి కూడా వాటాలు దక్కుతాయి. పార్టీషన్ కేసులో రక్త సంబంధం ద్వారా పూర్వీకుల ఆస్తిలో చట్ట ప్రకారంగా హక్కులు సంక్రమిస్తాయి. కాబట్టి న్యాయస్థానంలో ముగ్గురు కలిసి కేసు వేసినా, ఒకరిద్దరు హాజరు కాకపోయినా, ఏ ఒక్కరు హాజరై విచారణను కొనసాగించినా వాటాలు మాత్రం ముగ్గురికి సమానంగా పంచబడతాయి. అలాగే వాళ్ళ బ్రదర్స్ కూడా ఉన్నారు కాబట్టి, వాళ్ళు రెస్పాండెంట్స్గా ఉన్నారు కాబట్టి, ఆ తండ్రికి జన్మించినటువంటి కూతురులు అంటే డాటర్స్ అండ్ సన్స్ ఎంతమంది ఉన్నారో అందరికీ సమానంగా వాటా బాగా పంపిణీ జరుగుతుంది. సో మిత్రులారా, ఇలాంటి అంశాలు మీకు తెలియపరచడం కోసం చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలు అనే పుస్తకం తీసుకొచ్చాను. ఈ బుక్ కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి పుస్తకాన్ని మీరు పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.